ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు. డిఏ మరియు హెచ్ఆర్ఏ రెండు హైక్, కీలక నిర్ణయం, సంచలన ఆదేశాలు. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో శుభవార్త అందే అవకాశం కనిపిస్తుంది. ఈసారి ఒకేసారి డబుల్ గుడ్ న్యూస్ ప్రకటించే అవకాశం ఉంది. సో ఇక్కడ డిఎన్ఎస్ అలవెన్స్, డిఏ హైకు, అలాగే ఎన్టీఆర్ అలవెన్స్ హెచ్ఆర్ఏ కూడా పెంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 46% డిఎన్ఎస్ అలవెన్స్ ఉంటుందండి. కేంద్రం డిఏను 4% పెంచే అవకాశం ఉంది. ఈ పెంపుతో డిఏను 50%కి చేరుకోబోతుంది. డిఏ పెంపుకు సంబంధించిన ప్రక్రియ మార్చిలో వచ్చే అవకాశం ఉండగా జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. డిఏ హెచ్ఆర్ఏ రెండు ఒకేసారి పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో భారీ పెంపు ఉండబోతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ నగరాన్ని బట్టి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అదే ఇంట్లో నివసించే ఉద్యోగులకు కేంద్రం హెచ్ఆర్ఏ అందజేస్తూ ఉంటుంది. అయితే టైర్ 2 లేదా టైర్ 3 నగరాల్లో నివసించే ఉద్యోగి కంటే టైర్ 1 నగరాల్లో నివసించే ఉద్యోగులు ఎక్కువ హెచ్ఆర్ఏ పొందుతారు. సాధారణంగా డిఏ పెంపు ఏడాదికి 2 సార్లు సవరిస్తారు. జనవరి, జూలైలో ఏఐసిపిఐ ఇండెక్స్ డేటా ఆధారంగా డిఏ పెంపు ప్రకటన ఉంటుంది. ఇండెక్స్ డేటా వివిధ రంగాలకు సంబంధించిన ద్రవ్యోల్బణ డేటా వివరాలు ఉంటాయి. ఉద్యోగి యొక్క జీతం ఎంత పెంచాలి అనే డేటా ఆధారంగా నిర్ణయిస్తారు. అయితే తుది నిర్ణయం మాత్రం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. గత ఏడాది 2 సార్లు డిఏను 4% చొప్పున మొత్తం 8% పెంచింది. మరోసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఎన్ఎస్ అలవెన్స్లో 4% లేదా అంతకంటే ఎక్కువ పెంపు ఉంటుందనే నమ్మకంతో ఉన్నారు. హోలీ గిఫ్ట్గా డిఏ పెంపు ప్రకటన ఉంటుందని అంచనా వేస్తున్నారు. సో మరోవైపు ఈ ఏడాది లోక్సభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కొత్త పే కమిషన్ అమలు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారు. డిఏ 4% పెంచితే 50%కి అయితే చేరుతుంది. మొత్తం 50% దాటితే బేసిక్లో కలిపేసి మళ్ళీ 0 నుంచి డిఏ అనేది లెక్కించాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్రం కొత్త పే కమిషన్ తీసుకొస్తుందా లేదా నిబంధనలు ఏమైనా మార్పు చేస్తుందా అనేది చూడాల్సింది. ఇదండి.